గోల్, మన గోల్ లేకపోతే యాజ్ అ చర్చ్, యాజ్ అ స్మాల్ గ్రూప్ గ్యాదరింగ్ ఏంటి అంటే ఎవ్రీ వన్ షుడ్ బికమ్ అ ప్రేయింగ్ ఉమెన్, ప్రేయింగ్ మ్యాన్, ప్రార్థనా పరులుగా మార్చబడడం ఈ చివరి దినాల్లో. ఎందుకని చివరి దినాల్లో దేవుడు అన్నిటికంటే ఎక్కువగా ఉపయోగపడేది దేవునికి, దేవుని రాజ్యం కొరకు హైలైట్ అయ్యేది ప్రేయింగ్ మినిస్ట్రీ ఆఫ్ ప్రేయర్. ఇప్పుడు డే అంతా కూడా అందరూ రకరకాల పనులు చేస్తారు కదా. ఏమేం చేస్తారు? సాఫ్ట్వేర్ వాళ్ళు, హార్డ్వేర్ వాళ్ళు హార్డ్వేర్ జాబ్స్ చేస్తారు, లేకపోతే టీచర్స్ టీచింగ్ చేస్తూ ఉంటారు. రకరకాల వర్క్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు చేస్తారు. ఈవినింగ్ 6కి అయిపోతుంది, 9 to 6 జనరల్గా. ఇంకా ఆ రోజుల్లో ఈవినింగ్ అయ్యేసరికి అందరి పనులు అయిపోతాయి. పొలం దున్నే వాళ్ళైనా, ఆటలాడే వాళ్ళు ఎవరైనా ఈవినింగ్ అంతా క్లోజ్ చేస్తారు. కానీ రాత్రిపూట ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పనికి బయలుదేరుతారు. ఎవరు వాళ్ళు? చీకటి పడ్డాక దొంగల సెక్యూరిటీ కదా, సెక్యూరిటీ. లేకపోతే ఇంకో పదంలో ఏమని చెప్పచ్చు? వాచ్మెన్. కరెక్ట్ చెప్పారా అంటే వాచ్మెన్, కావలి వాళ్ళు. సో డే అంతా కూడా చాలా మినిస్ట్రీస్ అయినాయి ఇంతకాలం. కానీ మనము 3వ దినము ప్రభు తిరిగి వస్తాడని రాస్తుంది. థర్డ్ డే హీ విల్ రిటర్న్. ఆయన తిరిగి లేచింది కూడా పడిన తర్వాత ఎప్పుడు లేచాడు ఆయన? థర్డ్ డే మార్నింగ్ లేచాడు. 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం ఏమని రాస్తుంది చూడండి. ఒక సంగతి మర్చిపోకూడదు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె 1000 సంవత్సరములు ఒక్క దినం వల్లే ఉన్నది. సో 2000 years అయిపోయి 3000 years మనం ఎంటర్ అయిపోయాము ఆల్రెడీ. ఇది 3వ రోజు దేవుని ప్రకారం. యేసుక్రీస్తు లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు ముగించబడి 3వ దినంలోకి వచ్చాం మనం. థర్డ్ డే హీ విల్ రిటర్న్. ఆయన తిరిగి వచ్చే సమయానికి వచ్చున్నాం. చూడండి, భూమి మీద చీకటి కమ్ముచున్నది, కారు చీకటి జనములను కమ్ముచున్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఐజయా చాప్టర్ 60 verse 1 and 2. చీకటి భూమిని కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద నైట్. ద వరల్డ్ యాజ్ అ వరల్డ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద నైట్. రాత్రిలోకి ప్రవేశిస్తుంది, చీకటిలోకి ప్రవేశిస్తుంది. ఈ చీకటిలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పనిచేస్తారు. ఎవరు వాళ్ళు? కావలి వాళ్ళు. అందుకని అన్నిటికంటే కావలి వాడు అంటే ఎవరంటే హీ హూ ప్రేస్, ప్రార్థన చేయవాడు. ఎజెకియల్ 33వ అధ్యాయం, ఎహెచ్కేలు 33వ అధ్యాయం 7వ వచనం చదవండి. (33 verse 7). 33:7. That is an appointment. You've been appointed as a watchman. మనుష్య కుమారుడా, నిన్ను నేను కావలివానిగా, కావలి ఉమెన్ మెన్ అలైక్, కావలి వారిగా నేను నియమించి ఉన్నాను. ఐ మేడ్ యూ వాచ్మెన్. నవ్ ఈజ్ యువర్ టైమ్ ఫర్ మినిస్ట్రీ. వాచ్మెన్ ఏం చేస్తాడు? మిగతా వాళ్ళలాగా రెస్ట్ తీసుకోడు. వాళ్ళు మెలకువగా ఉంటాడు. మెలకువగా అంటే ప్రార్థన చేసే మినిస్ట్రీ, పీపుల్ ఆఫ్ ప్రేయర్. ఈ చివరి దినాల్లో ఎవరు హైలైట్ అవుతారంటే, హైలైట్ అంటే బయట కనిపిస్తారని కాదు, ఎవరికి ఎక్కువ పని ఉంటుంది అంటే ప్రేయర్, పీపుల్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన చేసేవాళ్ళు. మీరు ప్రార్థన పరులుగా మార్చబడతారు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. 62:6.
ఇదే నా పగలైనా మౌనంగా మనకి జ్ఞాపకం వస్తుందా? పోయిన వారం మనం ధ్యానించినది, రే అయినా పగలైనా వాళ్ళు నిశ్శబ్దంగా ఉండరు. దే మేక్ ప్రేయర్ రిక్వెస్ట్ డైలీ, మార్నింగ్ అండ్ ఈవినింగ్. లాస్ట్ వీక్ అదే మన మెడిటేషన్. సో వీళ్ళు కావలి వాళ్ళు రాత్రి పగలు ప్రార్థన చేసేటువంటి వాళ్ళు. ట్రూలీ అంటే నేనేం చెయ్యెత్తమని అడగను, కానీ నేను జనరల్గా ఇక్కడ దేవుడు చెప్పమన్నవి చెప్తాను, కానీ మిమ్మల్ని ప్రెజరైజ్ చేయాలని ఉద్దేశం లేదు. కానీ మీకు మీరే ఒక డిసిప్లిన్ చేసుకొని లాస్ట్ వీక్ చేయగలిగారా? రాత్రి పగలు వండర్ఫుల్ చేస్తే వండర్ఫుల్. లేకపోతే ఈ వీక్ నుంచి వాట్ ఎవర్ యు ఆర్ ప్రేయింగ్, ప్రే 2 times, ఇఫ్ పాసిబుల్ 3 times. అదే విషయాలు మళ్ళీ కనపడండి, మళ్ళీ చెప్పండి. సో వీళ్ళు రాత్రి పగలు మౌనంగా ఉండరు, వాళ్ళు రెస్ట్ తీసుకోరు, దేవునికి రెస్ట్ ఇవ్వరు. పీపుల్ ఆఫ్ ప్రేయర్. అందుకనే ప్రభు చూడండి, శిష్యులు వచ్చి అయ్యా మాకు ప్రార్థన నేర్పించండి అంటే యేసు ప్రభు వారు నేర్పిస్తున్నాడా? లూకా సువార్త 11:1 ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా మాకు బాప్తిస్మిచ్చే యోహాను ప్రేయర్ నేర్పించినట్టుగా మాకు మీరు నేర్పించండి అంటే చదువు 1వ వచనం చదువు. Luke chapter 11 verse 1. సో ఇఫ్ ప్రేయర్ నేర్చుకోకూడదు అనుకోండి, ప్రభు డిస్కరేజ్ చేసేసేవాడు వెంటనే. వీళ్ళు ఏదైనా తప్పు మాట్లాడితే శిష్యులు, జీసస్ వుడ్ ఆల్వేస్ డిస్కరేజ్ దెమ్ ఇఫ్ దే వర్ వాకింగ్ ఇన్ అ రాంగ్ వే. కానీ ఇప్పుడు అద్భుతాలు ఎలా చేయాలి ప్రభు మాకు నేర్పించు అంటే ప్రభు ఏదైనా చెప్పేవాడు. టీచింగ్ మాకు నేర్పించు, ఎలా టీచ్ చేయాలో, ఎలా ప్రీచ్ చేయాలో అవి అడగలేదు. ఇక ఏ విషయాలు అడగలేదు, కానీ దెయ్యాలను ఎలా వదలగొట్టాలో మాకు నేర్పి అని అడగలేదు, కానీ ప్రేయర్ ఎలా చేయాలో నేర్పివు ప్రభు అని అడిగారు. ఎందుకంటే వాళ్ళు 3.5 years యేసుప్రభుని చూస్తే ఈయన ఏ డెసిషన్ తీసుకున్నా ప్రేయర్ చేయకుండా తీసుకోడు. ఈయన ఏ అద్భుతం చేసినా ప్రేయర్లోనే పొందుకుంటున్నాడు శక్తి. ఈయన ప్రతి విషయంలో దేవుని మీద ప్రేయర్లో ఆధారపడుతున్నాడు. ఈయన చేస్తున్న ప్రేయర్కి ఏదో జవాబు వస్తుంది, మేం చేస్తే రావట్లేదని అర్థమైంది వాళ్ళకి. ఈజ్ ప్రేయింగ్ సంథింగ్ డిఫరెంట్. అంతే కదా. ఇప్పుడు 5 sisters పప్పు చేశారనుకోండి, టమాటా పప్పు. ఒక సిస్టర్కి చాలా రుచిగా వచ్చింది, మిగతా వాళ్ళందరూ పప్పులాగే ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ తర్వాత అయినా అడుగుతారా, ఏమేసావు, ఎలా వేసావు, ఎలా చేసావు, ఎప్పుడు తీసావు పప్పుని, ఎప్పుడు ఎలా చేసావు? ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకని? ఇది డిఫరెంట్ ఉంది. వీళ్ళు చూసినప్పుడు యేసుప్రభు వారి ప్రార్థనకి జవాబు వస్తుంది. నేను కూడా కొద్ది కాలం నుంచి నేను చూసుకుంటున్నా, నా ప్రేయర్స్ చాలా ప్రేయర్స్కి ఆన్సర్స్ రావట్లా. నేను చేస్తున్న ప్రేయర్స్, బట్ మెనీ ప్రేయర్స్ వర్ నాట్ ఆన్సర్డ్, దే వర్ మేడ్. ప్రార్థన చేశాను అంతే, కానీ ఆ జవాబులు రాలేదు. దే వర్ గాన్ యాక్చువల్. కానీ లాస్ట్ వీక్ ఇదే మనం ధ్యానం చేస్తున్నాం. మనము ప్రేయర్ చేసినప్పుడు జవాబు ఎప్పుడు వచ్చింది, ఎన్నిటికీ జవాబు వచ్చింది అనేది మనము పట్టుకొని ఉండాలి, ట్రాక్ చేయాలి ప్రేయర్ని. ప్రభువా నేను ప్రేయర్ చేశా, నువ్వు ఇప్పుడు జవాబు ఇచ్చావు, దీనికి ఈరోజు జవాబు వచ్చింది అని రాసుకుంటూ వెళ్తే, జార్జ్ ముల్లర్ గారి 1 yearలో ఆయనకి 3000 ప్రేయర్స్ ఆన్సర్ అయినాయట. ఆయన ఇలా డైరీ మెయింటైన్ చేస్తాడు. అందుకనే ఈరోజు డైరీస్ ఇవ్వడం అందరికీ. సో మీరు ఇక్కడ కంటిన్యూగా వచ్చినా రాకపోయినా, మీరు ఎక్కడున్నా కానీ ఈ డైరీలో మాత్రం ప్రేయర్ రిక్వెస్ట్ రాయండి. మీరు దేని గురించి ప్రార్థన చేస్తున్నారు, ఎప్పుడు వచ్చిందో దానికి జవాబు, ఎంతమంది గురించి మీరు ప్రేయర్ చేస్తున్నారు. ఈయన కొన్ని ప్రేయర్స్ వెంటనే వస్తాయి ఆన్సర్స్, కొన్ని ప్రేయర్స్ ప్రెస్ ఆన్ అవుతాం, కంటిన్యూస్గా చేస్తూ ఉండాల్సి వస్తుంది. జార్జ్ ముల్లర్ గారు తన ఫ్రెండ్స్ ఎంతోమంది, కొన్ని 100 మంది గురించి ప్రేయర్ చేస్తూ ఉన్నాడు వీళ్ళు రక్షణ పొందాలని. అయితే ఆయన రికార్డు ఉంటుంది ఒకటి, తన ఫ్రెండ్స్లో ఒక 50 మంది 10 ఏళ్ల తర్వాత రక్షణ పొందారండి. 10 సంవత్సరాల ప్రేయర్ తర్వాత. ఒక 70 మంది 15 ఏళ్ల ప్రేయర్ తర్వాత. ఇంకొక 100 మంది 20 ఏళ్ల ప్రేయర్ తర్వాత. ఫైనల్గా ఆయన చనిపోయే సమయానికి ఒక 25 years ఆఫ్ ప్రేయర్స్ ఏమో అయినాయి.
ఇద్దరు తప్ప అందరు రక్షణ పొందారు. ఆయన ఎంతమంది అయితే లిస్ట్ ఉందో ఆయన దగ్గర, ఎవ్రీవన్ వాజ్ సేవ్డ్ ఎక్సెప్ట్ 2 people. వాళ్ళిద్దరు ఈయన చనిపోయాక కాఫిన్ బాక్స్లో పెడతారు కదా, ఆ రోజు వచ్చారంట వాళ్ళిద్దరు సడన్గా బ్రేక్ అయిపోయి ఏడ్చి ప్రభువుని యాక్సెప్ట్ చేశారంట. అంటే జార్జ్ ముల్లర్ ప్రేయర్స్ అన్నీ కూడా ఆన్సర్ అయినాయి. ప్రతిరోజు ఆయన దగ్గర 30,000 మంది పిల్లలు ఏమో ఉంటారు అనాథలు. వాళ్ళకి మధ్యాహ్నం ఏం తింటారో తెలియదు, ఫుడ్ ఉండదు, కానీ ఆయన ప్రేయర్ ఆన్సర్ అవుతుంది. ఆయన అడిగితే ప్రేయర్లో ఉన్నా అంటాడు, కానీ మధ్యాహ్నానికి ఫుడ్ వచ్చేసేది. సో మెన్ ఆఫ్ ప్రేయర్, వాళ్ళ లైఫ్స్ ఎందుకు ఇన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, బికాస్ దే వర్ పీపుల్ ఆఫ్ ప్రేయర్. దే వర్ ఆల్వేస్ ఆన్ దేర్ నీస్. వాళ్ళు ఏ దానికైనా జవాబు దేవుని దగ్గర నుంచి పొందుకున్న వాళ్ళు. వాచ్మెన్ నీ గారు 300 మంది గురించి ప్రేయర్ చేశాడంట, రక్షణ పొందవలసిన ఫ్రెండ్స్. 2 తప్ప అందరు రక్షించబడ్డారంట ఆయన బ్రతుకున్నంత వరకు. ఓన్లీ 2 రక్షించబడలే, మిగతా వాళ్ళందరూ అయితే చైనీస్ వాళ్ళు. ఎంత డిఫికల్ట్ వాళ్ళు సేవ్ అవ్వడం. మనకు కూడా ప్రేయర్ చేసే కొద్దీ థర్స్ట్ పెరుగుతుంది, ప్రేయర్ చేసే కొద్దీ పాయింట్స్ ఇస్తాడు. మీకు చేసే కొద్దీ దేవుడు మీకు భారం ఇస్తూ ఉంటాడు, వీళ్ళ గురించి చేయాలి, వీళ్ళ గురించి, ఈ పాయింట్స్ గురించి. ఈ క్రమంలో నీ గురించి అసలు నువ్వు చేసుకోవడమే ఆపేస్తావు, ఎందుకంటే అవసరమే రాదు, నీ గురించి చేయాల్సిన అవసరమే రాదు. అంత బాగా చూసుకుంటాడు నేను. ఎందుకంటే దేవుడిని నువ్వు అంత ఆనర్ చేస్తే దేవుడు నిన్ను మహారాణిలా చూసుకుంటాడు. ఆయనే నీ నీడ్స్ అన్నీ ఆయన తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అయితే ఈరోజు ఒక ప్రభు ప్రేయర్స్లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్, అందుకనే యేసు ప్రభు వారు కూడా ఆయన ప్రేయర్ వీళ్ళకి నేర్పించడానికి ఆయనేమి ఇబ్బంది పడలేదు, ఆయనేమి కాదు అని అనలేదు. కీర్తన 66 అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఆయనకు నేను మొరపెడితిని, అప్పుడే నా నోట ఏంటది? మన ప్రేయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ 2-part థింగ్. ప్రేయర్లో 2 విషయాలు ఉంటాయి. ఒకటి వి ప్రే, ఏదన్నా ఒకటి మన లైఫ్లో ఏదన్నా ఒక విషయం గురించి మనము దేవుని నుంచి ఒక వాక్యం వచ్చే వరకు ప్రార్థన చేయాలి. ఎంతవరకు ప్రార్థన చేయాలి? దేవుడు నీకు దానికి సంబంధించి ఒక వాగ్దానం ఇస్తాడు. నీ లైఫ్ని నేను ఇలా చేయబోతున్నాను, లేకపోతే ఇదిగో ఈ విషయంలో నీకు బ్లెస్సింగ్ వస్తుంది, లేకపోతే ఈ విషయం ఏదన్నా ఒక వాగ్దానం వస్తుంది. ఆ వాగ్దానం వచ్చే వరకు కూడా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు, గోజాడతావు. వాగ్దానం వచ్చిన రోజు నుంచి ఇంకా నువ్వు ప్రేయర్ చేయవు, ప్రేయర్ అక్కడ ఆపేసేయాలి. ఆ రోజు నుంచి దేవుని కేవలం స్తుతిస్తావు. ఎందుకంటే నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుందని. ఇప్పుడు నీ విశ్వాసం ఇంకా ప్రేయర్ ద్వారా జరగదు. యు ఆర్ రిజాయిసింగ్ అండ్ యు ఆర్ థ్యాంకింగ్ గాడ్. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి చూడండి 17వ వచనంలో. నేనేం చేస్తున్నానంటే, మొదటిగా ఫస్ట్ మొరపెడుతున్నాను, ఒక వాక్యం వస్తుంది, తర్వాత ఏం చేస్తున్నాను? కీర్తన. కీప్ రిజాయిసింగ్ అండ్ థ్యాంకింగ్. హన్నా బెస్ట్ ఎగ్జాంపుల్. హన్నా ఏడుస్తా ఉంది, కానీ ఏలీ నుంచి ఒక మాట వచ్చింది, నువ్వేం ప్రార్థన చేస్తున్నావో దేవుడు నీకు సఫలపరుస్తాడు. అదే వాగ్దానం ఆమెకి. ఇక ఆ తర్వాత ఏం చేయలేదంటే ఆమె, చదవండి 1 సమూయేలు 1వ అధ్యాయంలో. 1 సమూయేలు 1వ అధ్యాయం 17వ వచనం. ఆమె ఎంతగా ఏడుస్తుందంటే ఆమె హృదయాన్ని కుమ్మరించింది అనే మాట 15వ వచనం చదవండి. దిస్ ఇస్ ప్రేయర్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రేయర్. నా ఆత్మను యెహోవా సన్నిధిలో
ఏడుస్తా ఉన్నా, ప్రభువు నుంచి ఒక వాక్యం కొరకు ఏడుస్తా ఉన్నా, ప్రార్థన చేస్తా ఉన్నా. అయితే ఏలీ వచ్చి ఆమెతో మాట్లాడినప్పుడు 17వ వచనంలో ఏలీ ఏమంటున్నాడు? క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయుగాక. దట్ ఈస్ ద ప్రామిస్ ఫ్రమ్ ద లార్డ్. నువ్వు క్షేమంగా వెళ్ళు, వాట్ ఎవర్ యు ఆర్ ప్రేయింగ్ గాడ్ హ్యాస్ ఆన్సర్డ్, గాడ్ విల్ ఆన్సర్ అని రాగానే తర్వాత 18వ వచనం చదవండి. నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందుతును గాక. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించున్నాను. ఆనాటి నుంచి ఇంకెప్పుడు షీ డిడ్ంట్ క్రై. అండ్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ విజిట్లో షీ హ్యాడ్ అ సన్. అంతకుముందు ప్రేయర్ చేస్తూ ఉంది, చివరి దాకా చేస్తుంది. మేబీ దిస్ ఈజ్ వన్ రీజన్ వీఆర్ ఫెయిలింగ్ ఇన్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఇదే. మనం వాగ్దానం వచ్చాక కూడా ఏడవడమే, వాగ్దానం ఇచ్చినాక కూడా చివరి దాకా ప్రేయర్ చేస్తూనే ఉన్నాం. అది అసలు అవ్వట్లా. అంటే వర్షం కోసం ప్రేయర్ చేయడానికి వచ్చినప్పుడు ఒక పిల్లోడు మాత్రమే గొడుగు తెచ్చుకున్నాడంట. అందరూ మళ్ళీ ప్రేయర్కి వచ్చారు. పిల్లోడికి మాత్రం ఎక్స్పెక్టేషన్ ఉంది, గొడుగు తెచ్చుకోవాలి, వర్షం పడిద్ది, తడుస్తానని. ఫస్ట్ హాఫ్ మనది ప్రేయర్ అయితే దేవుని నుంచి ఒక వాగ్దానం వచ్చాక మిగతాదంతా కూడా స్తుతి అయి ఉండాలి. అది కంప్లీట్ ప్రేయర్, అది కంప్లీట్ ఫెయిత్. అందుకనే అబ్రహాం లైఫ్లో ఇది మనం చూస్తాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనం చదవండి. ఈ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఇక్కడ వాగ్దానం వచ్చింది ఏబ్రహాంకి. ఫస్ట్ రాలా, అబ్రహాంకి ముందు వాగ్దానం లేదు. కానీ ఒకసారి దేవుడు వచ్చినప్పుడు అంటున్నాడు, నాకు ఎంత ఆస్తుంటే ఏంటి, నువ్వు ఎంత ఆశీర్వదిస్తే ఏముంది, నా పనివాడికే కదా అవన్నీ వెళ్ళేది, ఎలియాజర్కే వెళ్తాయి అవన్నీ, నాకు పిల్లలు లేరు కదా అంటే అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ పిల్లలు భూమి మీద ఇసుకరేణుల వలె ఉంటారని ఒక వాగ్దానం వచ్చింది. అది ప్రేయర్ పార్ట్ అయితే ఆ వాగ్దానం వచ్చిన తర్వాత, ఈ ప్రామిస్ తర్వాత ఇప్పుడు 19-20 చదవండి. అదే అధ్యాయం అమ్మ, 4:19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాగా రమారమి 3 వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము వృద్ధతుల్యమైనట్లును శారా గర్భమును వృద్ధతుల్యమైనట్లును ఆలోచించింది. కానీ ఆ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన సెకండ్ పార్ట్ ఏం చేస్తున్నాడు, వాగ్దానం విషయమై ఇప్పుడు 99 ఇయర్స్ తనకి, తన భార్య 90 ఇయర్స్, పిల్లలు పుట్టే ఛాన్సే లేదు. వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు. కానీ వాగ్దానం విషయమై సందేహింపక ఆఫ్టర్ ద ప్రామిస్ ఏం చేస్తున్నాడంట, దేవుణ్ణి మహిమపరిచి. ఇది ప్రైజ్. వాగ్దానం వచ్చే వరకు ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. వాగ్దానం వచ్చాక ఇంక ప్రేయర్ చేయట్లా. వాగ్దానం పొందుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన, ఆ వాగ్దానం విషయమై దేవుణ్ణి, హీ గేవ్ గ్లోరీ టు ద లార్డ్, హీ గ్రూ స్ట్రాంగ్. ఇంగ్లీష్లో చదవండి మాట, Romans chapter 4 verse 20. తెలుగులో ఒకసారి కంప్లీట్ గా చదవండి. దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు. సెకండ్ పార్ట్ లో హీ గ్రూ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, గివింగ్ గ్లోరీ టు గాడ్. ఇంకా స్తుతిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా డౌట్ వస్తే ఆ వాగ్దానం చెప్పడం, స్తుతించడం. కానీ నెరవేర్చు 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 అని ప్రేయర్ చేయట్లేక మనం చివరి దాకా ప్రేయర్ చేస్తున్నాం. సెకండ్ ఎపిసోడ్ కూడా ప్రేయర్స్తో ఉన్నాయి అనుకుంటున్నా నేను. దట్ ఈస్ వన్ స్ట్రాంగ్ రీజన్ ఫర్ ఫెయిల్యూర్ ఇన్ ప్రేయర్స్. నువ్వు చదువు. He grew strong in faith, giving glory to God.
నీ వాగ్దానం మీద విశ్వాసం ఎలా వస్తుంది అంటే స్తుతించడమే. ఇక అక్కడ నువ్వు ప్రేయర్ చేయవు. నాకు నువ్వు వాగ్దానం చేసావు ప్రభువా, నేను జనములకు తండ్రిని అవుతానని. ఇంక నేను నిన్ను ప్రేయర్ చేయట్లా, ఇచ్చేసావు వాగ్దానం. ఇది ఇప్పుడు నెరవేరుతుందని నేను విజువలైజ్ చేసి దాన్ని స్తుతిస్తున్నాను నిన్ను, దాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను. ఈ 2 parts ఉన్న ప్రేయర్ కంప్లీట్ ప్రేయర్. అప్పుడంట Psalms 66:17 చదవండి. ఆయన మొదలుపెట్టింది ఆ, ఇప్పుడే నా మాట శ్రేష్టమైన 19 చదవండి. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆ, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఆ కన్ఫర్మేషన్ వస్తుంది మనకి. వెన్ వీ డూ దీస్ 2 things, we are sure our prayer is answered. God will answer కాదు, God has answered అని మనం స్తుతించడం మొదలు పెడతాం. వాటిని మనం చూడం, అవి మన కళ్ళ ముందు కనపడదు, కానీ దేవుడు వాగ్దానం చేస్తాడు నేను ఇది నీకు చేస్తానని. దాన్ని బట్టి దేవుని స్తుతించుకుంటూ వెళ్తాను. అండ్ యూ విల్ సూన్ రియలైజ్ ఎవ్రీథింగ్ గాడ్ హెస్ ప్రామిస్డ్ ఇస్ బీన్ ఫుల్ఫిల్డ్. అందుకనే కొంతమంది జీవితాలు అంత ఆశీర్వాదంగా ఉంటాయి. ఇంకా మనం ఈ ప్రేయర్ ఫెయిల్యూర్స్లో కొట్టుకుంటుంది ఎందుకు అంటే వీఆర్ ప్రేయింగ్ టిల్ ది ఎండ్. హాఫ్ పార్ట్ దగ్గర ఆపేద్దాం. కానీ ఫస్ట్ ఒక లేబర్ పెయిన్ లాగా సఫర్ అవ్వాల్సింది ఎందుకు అంటే వాగ్దానం కోసం. వాగ్దానం రావడం ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే దేవుని చిత్తం కాదనుకో, నువ్వు ఓన్లీ ప్రేయర్ చేసుకుంటూ స్తుతించుకుంటూ వెళ్తే అసలు అవ్వనే అవ్వదు. దేవుని చిత్తం ఏంటో నువ్వు కనుక్కోవడానికి నీకు దేవుని నుంచి ఒక వాక్యం కావాలి. ఆ ఒక్క మాట చాలు నీ 40 ఏళ్ళ ప్రయాణమైనా నిన్ను నడిపిస్తుంది. ఆ ఒక్క వాగ్దానం చాలు నీ లైఫ్ అంతా కూడా నిన్ను నిలబెడుతుంది. దేవుని నుంచి ఒక్క మాట కోసం నువ్వు ఒక స్త్రీ పిల్లోని కనేటప్పుడు ఎంత సఫర్ అవుతుందో అంత సఫర్ అవ్వు, ప్రాబ్లం లేదు. కానీ దేవుని నుంచి ఒక్క మాట తెచ్చుకో ప్రార్థనలో. ఆ మాట వచ్చాక ఇంకా నువ్వు ప్రేయర్ చేయక్కర్లా, నువ్వు అసలు భయపడక్కర్లా ఎవరి గురించి. ఎందుకంటే ఒక నమ్మకమైన ఫ్రెండే ఒక 1000 రూపాయలు ఇస్తానన్నాడు అనుకోండి, 1,00,000 ఇస్తా అన్నాడు అనుకోండి, డబ్బున్న నీ క్లోజ్ ఫ్రెండ్, నీకు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటావు. అప్పుల వాళ్ళందరినీ రమ్మంటావు, రా నా ఫ్రెండ్ ఇస్తానన్నాడు వచ్చేసి తీసుకెళ్ళండి. అలాంటిది హౌ మచ్ మోర్ ద గాడ్ ఇన్ హెవెన్. నీ తండ్రి నీకు వాగ్దానం చేస్తే నువ్వు అన్నీ నీ ప్లాన్స్ అలానే చేసుకుంటావు. నా దేవుడు నాకు వాగ్దానం చేస్తాడు ఇవన్నీ నెరవేరితే మీరు అందరూ వచ్చి తీసుకెళ్ళండి చేసుకోండి అని. హాఫ్ పార్ట్ ప్రేయర్, హాఫ్ పార్ట్ ప్రైజ్. ఇవి 2 పక్షికి 2 రెక్కల్లాగా. మనం ఎవరితో పోల్చాడు దేవుడు మనల్ని? ఆకాశ పక్షులను చూడండి, మనము పక్షులు లాంటి వాళ్ళు. ఒక రెక్కతో ఎగురుతుందా పక్షి? ఒక రెక్కతో ఎగరలేదు, 2 రెక్కలు కలిగి ఉంటుంది. అందుకనే స్త్రీకి, సంఘానికి ఈ చివరి దినాల్లో దేవుడు ఇచ్చింది ఏంటి? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. ఏ పరిస్థితినైనా ఎదుర్కొని మీరు పైకి ఎగిరెళ్ళేటట్లు ఈ 2 విషయాలు. సో సంఘం ఎప్పుడు కంప్లీట్ అంటే పీపుల్ ఆఫ్ ప్రేయర్, పీపుల్ ఆఫ్ ప్రైజ్. బాగా ప్రార్థించే వాళ్ళు, బాగా స్తుతించే వాళ్ళు. బాగా ప్రార్థించే వాళ్ళు స్తుతించకుండా ఉండలేరు. బాగా స్తుతించే వాళ్ళు ప్రేయర్ కూడా పెరిగిపోతుంది వాళ్ళకి. ఈ రెండిట్లో గ్రో అవుతాం మనం. సో ఎనీ చర్చ్ విచ్ ల్యాక్స్ ప్రేయర్, విచ్ ల్యాక్స్ ప్రైజ్ ఇస్ డూమ్ టు ఫెయిల్యూర్. అసలు వాళ్ళకి ఏ ప్రార్థనలకి జవాబులు రావు. వాళ్ళు సేటన్ ముందు అట్టర్ ఫెయిల్యూర్స్గా నిలబడతారు. సాతాన్ ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూస్తే సాతాన్ వెంబడిస్తుంది అనమాట. ఈమెని సాతాన్ దాడి చేస్తే ఆ సాతానికి అందకుండా ఉన్నత శిఖరాలకు వెళ్ళేది 2 రెక్కలు ఇవ్వబడ్డాయి సంఘానికి. సో మన ప్రైజ్ కెపాసిటీ పెరిగిపోవాలి. మన ఇవి ఉన్నాయా? 1000 స్తుతులు ఉన్నాయా? పుస్తకాలు ఉన్నాయా అందరి దగ్గర? లేవంటే మనం ప్రొవైడ్ చేద్దాం. ఎక్కువ దావీదు చూడండి ఎన్ని స్తుతులు, 77 కీర్తనలు ఆయన రాశాడంటే ఎంతగా దేవుని స్తుతించగలిగాడు. నువ్వు స్తుతించడం మొదలు పెడితే ఎంతో సమయం స్తుతించగలగాలి. ఆయన ఎన్నో పదాలతో స్తుతించగలగాలి. సేమ్ పదాలే కాదు, సేమ్ ప్రేయరే కాదు. యూ షుడ్ ప్రైజ్ హిమ్ మచ్ మోర్. దానిలో ప్రేయర్లో మనము సంఘంగా ఎదగాలి. అండ్ 100%
మన కంటిన్యూస్గా సంఘానికి ఆన్సర్స్ వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. ఏంటి ఆ ప్రిన్సిపల్? ఫస్ట్ థింగ్ వాగ్దానం కొరకు ప్రార్థన చేయడం, రెండవది మహిమపరచడం. నువ్వు నెరవేరుస్తున్నావు ప్రభువా, దీనికి ఖచ్చితంగా నువ్వు నెరవేరుస్తున్నావు. నేను ఇంతకుముందు కూడా అది ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ ఎక్కువసేపు చెప్పాను, కానీ క్లుప్తంగా. షారన్ ఎఫ్రైమ్ పుట్టేటప్పుడు తను చాలా భయపడింది, అసలు లేబర్ పెయిన్ అప్పుడు చనిపోతానేమో అని. కానీ యెషయా 66:7-9 వచనాల వరకు వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం ఏంటంటే, నీకు పురిటి నొప్పులు తగలక మునిపే మగ పిల్లవాడిని కంటావు, నీకు నొప్పులు తగలక ముందే బాబుని కంటావు అని. హ్యూమన్లీ స్పీకింగ్, నొప్పి లేకుండా స్త్రీకి ఎలా పిల్లడు పుట్టడం ఇంపాసిబుల్. కానీ వాగ్దానం వచ్చింది. లేబర్ వార్డులో కూడా ఆ పెయిన్ స్టార్ట్ అవుతుండగానే ఇదే మాట అప్పటికే ఒక 2000 సార్లు చెప్పడం మొదలుపెట్టింది. భయం వేసిన ప్రతిసారి గట్టిగా చెప్తా ఉంది ఆ వచనాన్ని, నేర్చుకొని చెప్తా ఉంది. ఆ రోజు లేబర్ వార్డులో కూడా 7 సార్లు చెప్పింది ఈ 3 వచనాలని నాకు చెప్పింది. ఆమె పెయిన్ స్టార్ట్ అవుతుంది లైట్గా, డాక్టర్ లేరు, జూనియర్ డాక్టర్ ఏదో పనిలో ఉన్నారు, ఆయమ్మ ఇంకా పెడతా ఉంది. ఎఫ్రైమ్ వచ్చేసాడు బయటికి. ఆ డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చారు, ఈ మారుస్తుంది గట్టిగా, ఆయమ్మ ఎవ్వరు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏదో అది నేను చెప్తే కానీ ఆమెకు తెలియలేదు. బాబు వచ్చాడు అని చెప్తే అప్పుడు ఆమె షాక్ అవుతుంది. ఒక వామిటింగ్ అయినట్టుగా అసలు తెలియకుండా ఎఫ్రైమ్ వచ్చేసాడు. ప్రేయర్, వాగ్దానం వచ్చే వరకు ప్రేయర్, వాగ్దానం వచ్చాక మాత్రం ప్రైజ్. ఘనంగా స్తుతించండి, ప్రవ్వా నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఇది నువ్వు నెరవేరుస్తావు, నేను ఇంకేది వినాలనుకోవట్లేదు, ఏ సాతాను మాట నేను వినను, నువ్వు నన్ను ఖచ్చితంగా ఈ వాగ్దానం నెరవేరుస్తావని స్తుతించడం. సో ఇప్పుడు గివ్ హైయెస్ట్ ప్రయారిటీ టు దట్ వర్డ్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో నీకు దేవుడిచ్చిన వాగ్దానాలు మీ జ్ఞాపకం ఉంటే అవి రాసుకోండి. ఈ డైరీలో ఫస్ట్ రాయాల్సింది మీకు ఇవ్వబడిన వాగ్దానాలు. నా లైఫ్లో ఆదికాండం 28:15, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని. ఏ పరిస్థితికి వెళ్ళినా ఆ వాగ్దానం నాకు ఎదురవుతుంది. సో నాకు ఇంకా భయమే లేదు, ఎందుకంటే నేను విడుస్తానుగా నా చెయ్యి, ఆయన నా చెయ్యి విడవడు, ఆయన వాగ్దానం అది. సో అలాగే యెషయా 41:10, భయపడకు దిగులు పడకు నేను నీకు తోడైనా, అది మేము మినిస్ట్రీ వచ్చిన రోజు వచ్చిన వాగ్దానము. ఈ రోజు వరకు కూడా ఎప్పుడు మేము డౌన్ అయినా, ఎప్పుడు భయపడినా ఏదో ఒక విధంగా ఆ వాగ్దానం కనిపిస్తుంది మాకు. ఏదో కారు వచ్చన్నా ఆగుతుంది, ఎవరో వచ్చన్నా చెప్తారు, ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటారు, బట్ గాడ్ రిమైండ్స్ అస్ ఆఫ్ దట్ ప్రామిస్. సో వాగ్దానం పొందుకున్న ఆ పాయింట్ ఇస్ అ బ్రేకింగ్ పాయింట్. ఆ తర్వాత we will rejoice and we will give thanks. హన్నా ప్రేయర్ ఎలా ఆన్సర్ అయిందో మన అందరి ప్రేయర్స్ కూడా, మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమున్నాయో నాకు తెలియదు, కానీ మనందరికీ అవసరతలు చాలా ఉన్నాయి కదా. ఒక వ్యక్తి రక్షణ పొందడం అనేది యువర్ రిక్వైర్మెంట్. మధు గారు రక్షణ పొందడం అనేది రాంబాబు గారి రిక్వైర్మెంట్, అది బేసిక్ నెసెసిటీ. పేద విధవరాలు ఎలా న్యాయం కోసం మళ్ళీ కనపడిందో అది జరుగుతుంది, జరగాల్సింది. సో అలాగే మనందరి జీవితాలు కూడా, ఒకవేళ ఇంకా మన లైఫ్స్ ఇన్కంప్లీట్గా ఉంటే కంప్లీట్ చేయడం దేవుని రెస్పాన్సిబిలిటీ. గాడ్ డస్ ఇట్. ఏ జీవితాన్ని ఆయన అన్ఫినిష్డ్గా వదలడు. ఇర్మియా గ్రంథం 29:11 ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 29:11, జెర్మయా చాప్టర్ 29:11. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనది కావు. ఇదే యెహోవా. ఇది ఇంగ్లీష్లో చూస్తే యూ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్ అని, అంటే యువర్ లైఫ్ విల్ బి కంప్లీట్, నాట్ ఇన్కంప్లీట్ అని. All your situations will be complete. When people look at you, they look at you as a complete and perfect life. అట్లా చూస్తాడు, అట్లా మారుస్తాడు దేవుడు. అది వాగ్దానం. సో ప్రభువా నా వాగ్దానం ఏంటి? నాకు తెలిసినంత వరకు ఇష్మాయిల్కి అలాంటి స్పెసిఫిక్ వర్డ్ ఉంది, నాకుంది, మన సిస్టర్స్లో కొంతమందికి ఉంది, షారన్కి ఉంది,
సో రాంబాబు గారికి కూడా ఉంటుంది డెఫినెట్గా. ప్రతి ఒక్కరికి కూడా 43 నేను నీకు పేరు పెట్టి పిలిచింది. ఒకటి నీవు నా సొత్తు. సో అలా స్పెసిఫిక్ వర్డ్ ఉంటుంది మీకు. అది కాకుండా ఒక సిచ్యువేషన్కి ఒక వర్డ్ వస్తుంది. ముందు దానికోసం ప్రార్థన చేయండి. ప్రవ్వా, నేను ఈ పరిస్థితుల్లో ఈ దానిలో ముందుకెళ్ళడం మీ చిత్తమా? వెళ్ళాలి అంటే నాకు ఒక వాక్యమే, వెళ్ళొద్దు అంటే కూడా వాక్యమేమో. నేను ఇంకా నీకే విధేయ చూపిస్తాను. అప్పుడు దేవుడు ఒక మాట ఇస్తాడు, ఎల్లు నేను నీకు తోడున్నా అన్నాడు అనుకోండి, ఇంకా మీరు అసలు ఆ తర్వాత ప్రేయర్ చేయదు దాని గురించి. కేవలం స్తుతించండి. ఇంకా మొహం సాడ్ ఉండొద్దు, ఓన్లీ రిజాయిసింగ్. హన్నా ఏం ప్రాక్టీస్ చేసిందో మనం అది నేర్చుకుందాం. ఆ మూమెంట్ వరకు, వాక్యం వరకు ఏడవడం. వాక్యం వచ్చాక ఇంకా మీరు ఈ పరిస్థితులన్నీ గడ్డు పరిస్థితులు ఉండొచ్చు, కానీ మీరు ఆ ప్రామిస్ రియలైజేషన్ని చూస్తూ స్తుతించుకుంటూ విశ్వాసం నుంచి అధిక విశ్వాసంకి దేవుని మహిమపరుస్తూ మనం నడుద్దాం. ఆమేన్.